ఓకే సార్, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి యుఎస్ నుంచి రాజు గారు. రాజు గారు మాట్లాడండి. నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈవీఎంలు కరెక్ట్, అప్పుడు 150 సీట్స్ వచ్చాయి. ఇప్పుడు ఓడిపోతే ఈవీఎంలు తప్పు అని అనటం అంటే నిజంగా ఆయన యొక్క బలహీనతలు, ఆయన యొక్క ప్రభుత్వ విధానాల వల్ల ఆయన ఓడిపోయాడు అని ఆయన ఇంకా తెలుసుకోలేకపోవడం అంటే అసలు చాలా చాలా దురదృష్టం. అంత ఒక రకమైనటువంటి రివెంజ్ పాలిటిక్స్ పరిపాలన చేసి ఓడిపోయాడు, డెవలప్మెంట్ చేయలేకపోయాడు. ఆయనకు అర్థం కాకపోవడం ఏంటో. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు సిబిఐ కోర్టు ఆయనను విచారణకు రమ్మని అన్నట్టుగా అటెండెన్స్ అది ఇన్ని రోజులు ఆయన సీఎం గా సిబిఐ కోర్టుకు కాలేకపోయాను అని చెప్పారు. ఐ థింక్ సిబిఐ కోర్టు విచారణ స్టార్ట్ అవుతుందని తెలిసింది. దానివల్ల చెప్పాలంటే ఇంకా ఆయన కేసులు, అక్రమాస్తుల కేసులు, ఆయన అక్రమంగా సంపాదించిన డబ్బులు, అవి అంత కేసులన్నీ ఇప్పుడు బయటకు వచ్చి ఈ కేసులు కొంచెం స్పీడప్ కావాలి సార్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ అంత అల్ట్రా లగ్జరీ లావిష్ బిల్డింగ్స్ కట్టుకుంటే అసలు అవి ప్రభుత్వం ఏ రకంగా వినియోగిస్తుంది ఏంటి? ఇప్పుడంతా వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు. అది వాళ్ళ కోసము సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన కోసం కట్టుకున్నారు కదా. ఇప్పుడేమో ప్రభుత్వ భవనాలంటే అసలు ఆ ప్రభుత్వ భవనం ఎవరి కోసం యూజ్ చేయడానికి కూడా లేదండి. రైట్ రాజు గారు, ఎందుకంటే సమయం తక్కువ ఉంది అందుకని. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఈవీఎంల మీద మాట్లాడటం, మరి 19లో ఆయన మాట్లాడలేదు కదా ఈవీఎంలు సరైన ఆయన గెలిచినప్పుడు. ఎందుకంటే ఏమైందంటే ఆయన మైండ్ చాలా ఫిక్స్ అయిపోయింది. నాకు 50% ఓట్లు వస్తాయి, మా పార్టీకి వస్తాయి, నన్ను చూసి ఓటేస్తారు, నా పథకాలు చూసేస్తారు, ఓ ఫిక్స్ అయిపోయింది. దానికి భిన్నంగా మరీ తక్కువేం రాలా, 39 పాయింట్ చిల్లర వచ్చినాయి. రౌండ్ ఫిగర్ చేసుకుంటే 40%, అంటే 2019లో టీడీపీకి వచ్చినాయి. కానీ సీట్ల పరంగా చూస్తే చాలా వేరియేషన్. ఎందుకంటే అంతా కలిసి అప్పుడేమో డివైడెడ్ ఉంది, ఇప్పుడేమో వన్ సైడ్. కాబట్టి 57% కూటమికి. కాబట్టి ఇంత వేరియేషన్. ఈ షాక్లో నుంచి, అంటే అలా గెలుస్తామని ఫిక్స్ అయిన దగ్గర నుంచి ఈ లేకపోయేటప్పటికీ దీనిలో రకరకాల మాటలు, భావాలు, ఆలోచనలు ఇవన్నీ వస్తాయి. దానిలో భాగమే ఇది. తప్పు అది. ఆయన పైగా ఒకసారి గెలిచి అదే ఈవీఎంలతో మళ్ళీ ఒకసారి ఓడిపోయినప్పుడు దాని మీద నెపం వేయటం అది రాంగ్. ఆయన వ్యక్తిగతంగా అది రాంగ్. ఇకపోతే సిబిఐ పిలిస్తే వెళ్ళాలి. ఇదివరకు ఎగ్జామ్షన్ ఇచ్చి ఉండొచ్చు, సీఎంగా ఉన్నారు కాబట్టి. వాయిదాలకి నుంచి వాయిదాలకి ఎవ్రీ ఫ్రైడే అనుకుంటా, అంతే కదా, ఫ్రైడే. కాబట్టి ఎవ్రీ ఫ్రైడే నుంచి ఆ కేసులకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి దాని గురించి పెద్దగా నేను మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. రిషికొండ ఓకే, ఆయన చాలా లగ్జూరియస్ ఇది కట్టుకున్నారు. అది అందరికీ మామూలుగా తెలిసి చేస్తే బాగుండేది. కానీ ఆయన సమ్మో నాకు ఒక్కటే కొద్దిగా ఆశ్చర్యం, ఒక్కోసారి బాధ కూడా కలిగేది ఏంటంటే, మన రాజకీయ నాయకులు చాలా రిచ్ పీపులే అందరూ. అంటే వాళ్ళ కంపెనీల వాల్యుయేషన్ లెక్కేస్తే ముఖ్య నాయకులు వేల కోట్లు ఉంటాయి. కానీ ప్రభుత్వ ధనాన్ని కూడా అదే రిచ్నెస్తో, అదే విలాసవంతంగా చేయటం నేనైతే వ్యక్తిగతంగా వ్యతిరేకం. ఎందుకంటే ఉదాహరణకి చెప్తాను, మొన్నటికి మొన్న ఈ మధ్య ఎన్డీఏ మీటింగ్ జరుగుతుంది, ఇండి మీటింగ్ జరుగుతుంది ఢిల్లీలో, ఒక రోజు తేడాతో. ఆ మీటింగ్కి ఈయన మన నితీష్ కుమార్ ఆయన ఫ్లైట్లో, అంటే మామూలు ఎయిర్లైన్స్ ఫ్లైట్లో ఆయన వచ్చారు. ఆయన వెనకనే
అపోజిషన్ నాయకుడు తేజస్వి యాదవ్ ఆయన వచ్చారు. అంటే మామూలు ఎయిర్లైన్ ఫ్లైట్లో వచ్చారు. మరి మంది ధనిక రాష్ట్రం కాదు కదా, ఆంధ్ర డెఫిసిట్ స్టేట్ కదా. కానీ ఈ విలాసవంతమైన ముఖ్య నాయకులు అంటే సరే వాళ్ళని తీసేద్దాం, ఇంకా మామూలు వాళ్ళు కూడా మాదిరి నాయకులు కూడా ఒక స్పెషల్ ఫ్లైట్లో తిరగటం అంటే వాళ్ళు వ్యక్తిగతంగా రిచ్ కాబట్టి దట్స్ ఓకే. కానీ అది ప్రజాధనాన్ని ఇలా విలాసవంతమైన బిల్డింగ్లు అవి కట్టుకుని చేయటం తప్పు. ఇప్పుడు బిల్డింగ్ కట్టడం అనేది పూర్తయిపోయింది, కొన్ని కోట్ల రూపాయలు దాని మీద పెట్టేశారు, అయిపోయింది అది. ఇప్పుడు ఆ బిల్డింగ్స్ ని ఏ విధంగా దానికి వాడుకోవాలి, చేసేదేముంది, దానికి వాడుకోవాలి. ప్రజలకి ఇలాగే చేశారనేది ఎటు తెలియజేయాలి. చేశారు ఆల్రెడీ, చర్చ జరుగుతుంది. అదేంటి ఒక పక్క నేను బేదలంతా నా వాళ్ళు అంట ఆయన లావిష్గా ఉంటాం, దాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తే దానికి ఆయనకి జరగాల్సిన నష్టం జరుగుతుంది.